సీజనల్ ఫీవర్స్ జనం ప్రాణాలు తీస్తున్నాయి. అందులో డెంగ్యూ జ్వరం అత్యంత ప్రమాదకరమైంది. వానాకాలం మలేరియా, టైఫాయిడ్తో పాటు డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ప్రత్యేకంగా డెంగ్యూ అనగానే వణుకు పుడుతుంది. అంటువ్యాధుల్లోనే అత్యంత ప్రమాదకరమైనది ఇది. రోజు రోజుకి డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ఎడిస్ ఎజిప్ట్ దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ ప్రబలుతుంది. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టినా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తూ ఉండడం వల్ల ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మంచిదే. సమస్యను ముందుగానే తెలుసుకుని మందులు తీసుకుంటే ప్రమాదం రాకుండా జాగ్రత్త పడొచ్చు. డెంగ్యూ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు కాబట్టి ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇందుకే డెంగ్యూ సోకినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలేంటో ఒకసారి చూద్దాం. వ్యాధి లక్షణాలు: ఉన్నట్టుండి జ్వరం అధికంగా వస్తుంది, తలనొప్పి అధికంగా ఉంటుంది, కంటి లోపల నొప్పి వచ్చి కంటి కదలికలు తగ్గుతాయి, కన్ను కదిలినప్పుడు నొప్పి ఎక్కువవుతుంది, కండరాలు కీళ్ల నొప్పులు, వాంతి అవుతున్నట్లు అనిపిస్తుంది, నోరు ఎండిపోతుంది, దాహం ఎక్కువగా ఉంటుంది, ప్లేట్లెట్స్ కౌంట్ లక్షల సంఖ్య నుంచి వేలకు పడిపోతాయి, లో బీపీ, చర్మంపై దద్దుర్లు, పొట్టలో వికారం ఉండటం. ఈ లక్షణాలు ఏ ఒక్కటి అనిపించినా వెంటనే డాక్టర్ను కలవాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ నివారణకు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. వెంటనే స్పందించి జ్వర తీవ్రతను గుర్తించి చికిత్స తీసుకోవాలి. వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి. దోమతెరలు నివారణ మందులు వాడి దోమకాటు నుంచి విముక్తి పొందొచ్చు. పిల్లలకు శరీర భాగాలుగా పూర్తిగా కప్పేటట్లు దుస్తులు వేయాలి. సొంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్, బ్లూఫెన్, కాంబిప్లామ్, అనాలుజిన్ లాంటి మాత్రలు తీసుకోకూడదు. జ్వరం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.